రాష్ట్రంలో వచ్చే 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇలాంటి సినాప్టిక్ ఫ్యూచర్ అంటే ఉపరితల ద్రోణి కావచ్చు, అల్పపీడనం కావచ్చు, ఎలాంటి సినాప్టిక్ ఫ్యూచర్ లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే చెప్తుంది. అయితే వచ్చే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది. ముఖ్యంగా ఎక్కువ టెంపరేచర్స్ కూడా పెరుగుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే పేర్కొంటుంది. మనం చూసుకోవచ్చు ఈ మధ్యకాలంలో డే టైంలో ముఖ్యంగా ఆఫ్టర్నూన్ టైంలో అయితే టెంపరేచర్స్ అయితే సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఈవినింగ్ టైంలో అంటే మధ్యాహ్నం 3 నుంచి ఆ తర్వాత సాయంత్రం 6-7 గంటల వరకు కూడా అక్కడక్కడ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి అంటే అధిక టెంపరేచర్ వల్ల అక్కడక్కడ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడతాయని వీటి వల్ల స్థానికంగా అంటే ఆ చుట్టుపక్కల 2-3 కిలోమీటర్ల రేడియస్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది. అంటే ఈ వర్షం ఎంతసేపు ఉంటుందంటే కేవలం స్పెల్స్ లెక్క అంటే 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ అట్లా 20 మినిట్స్ వర్షం కురిసి ఆగిపోవచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అంటే ఈపాటికే మనం చూసుకోవచ్చు వర్షాకాల సీజన్ ముగిసినప్పటికీ కూడా ఋతుపవనాల విరామం అంటే తిరోగమనం ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం ఋతుపవనాలు మధ్యప్రదేశ్లోకి వచ్చాయి. అయితే మరో 24 గంటల్లో మహారాష్ట్రను కూడా ఋతుపవనాలు వీడిపోయే అవకాశం ఉంది. త్వరలోనే తెలంగాణ నుంచి కూడా ఋతుపవనాలు వెనక్కిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే తేలికపాటి జల్లులు కురిస్తాయని చెప్పేసి కూడా చెప్తుంది. అయితే మరోపక్క మనం చూసుకోవచ్చు చాలా చోట్ల కూడా ఇప్పుడు వరి కోతలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక నుంచి వరి కోతలు ఊపందుకుంటాయి. ఈ నేపథ్యంలో అయితే వర్షాలు కురిసే అవకాశం చాలా తక్కువ అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న సమయంలో అయితే ఈవినింగ్ లోపు క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి భారీ వర్షం అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇలాంటి సందర్భంలో అయితే రైతులు ఎవరైతే వరి కోత కోసిన రైతులు ఎవరైతే ఉన్నారో ధాన్యాన్ని ఎండబడుతుంటారు. అయితే ఆ ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి కూడా ధాన్యాన్ని ఎండబెడతారు. కానీ సాయంత్రం లోపు క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షం కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 తర్వాత కూడా ఎవరైతే రైతులు ఉన్నారో వరి ధాన్యాన్ని ఎండబెట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈవినింగ్ 3 లోపు అంటే ఆకాశాన్ని చూస్తూ ఏమైనా మేఘాలు ఏర్పడినా లేదా చూసుకుంటూ ఆ ధాన్యాన్ని మంచిగా జాగ్రత్తగా ఉంచుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.